బిగ్ బాస్ వ్యూయర్స్కి రీతూ చౌదరిని ఎంకరేజ్ చేసి ఆదరించి అభిమానించే ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళు ఈ పక్కన ఇళ్ళల్లో కాపురాల్లో పెట్టే ఇంట్రెస్ట్ కనుక ఏమన్నా బిజినెస్ మీద పెడితే చాలా బాగుపడతారు. ఈరోజు నేను ఒక వ్యక్తిని ఇంత బిజినెస్ చేసుకుంటున్నాను, లేకపోతే ఎంతో కొంత మా ఫాదర్ చాలా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ, ఇలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఈ అమ్మాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా. ఈ అమ్మాయి వెనుక సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏమాత్రమైనా సిగ్గుంటే సిగ్గుపడండి, అంతకుమించి నేనేం చెప్పలేను. ఎందుకంటే మీరు ఒక పనికొచ్చే ఇన్ఫ్లుయెన్సర్ని చైనాలో ఈ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ ఇలా పనికొచ్చే వాళ్ళని ఎక్కువ అల్గోరిథం బూస్ట్ చేస్తుంది, కానీ ఇండియాలో చాప్రీస్ని బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఫాలో అవటం వల్ల కేవలం చాప్రీస్నే పైకి తీసుకెళ్తుంది. ఒక ఆడది ముందుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్ వరల్డ్ని వెళ్తున్నారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇలాంటి ఆడియన్స్ లేక వేరే దేశాల్లో వీళ్ళకి ఏంటంటే ఎక్కడో ఒక చోట పని చేసుకొని వచ్చాక ఓ అవునా వీడితో ఇది తిరిగిందా, అవునా ఇది ఇలా చేసిందా, ఇదే కావాలి. సర్టెన్ వ్యక్తి ఒక బిజినెస్ పెట్టిందంటే మనకు వద్దు, ఎక్కడున్నారో అక్కడే ఆగిపోతారు సార్. చెప్తున్నా కదా, ఇలాంటి ఆడవాళ్ళని ఆరాధించడం మొదలు పెడితే మనం ఆటవికం నుంచి ఇక్కడికి వచ్చామో ఇక్కడి నుంచి ఆటవికానికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. 2025లో కూర్చొని ఒక లీగల్గా నాకు అగ్రిమెంట్ ఉన్న ఫ్లాట్లోకి ఒక అమ్మాయి ఫేమ్ ఉంది కదా అని దూరుతుంది అంటే నేనేమనుకోవాలి సార్?